ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపు పాఠశాలలకు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 2 రోజులు సెలవులు వస్తున్నాయి. రేపు శనివారం హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21 తేదీ వచ్చే హజ్రత్ హాలిడే ఇక షహాదత్ను గుర్తు చేసుకుంటూ సెలవు 22కు మార్చింది. ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ ఇది సాధారణమైనది కాదు, ఐచ్ఛికంగా అవుతుంది. సెలవు దృష్ట్యా పాఠశాలలు, ఇతర కళాశాలలు, ముఖ్యంగా మైనారిటీ సంస్థలు సెలవులు ప్రకటించవచ్చు. ఎల్లుండి ఆదివారం కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులు అయితే సెలవులు అయితే వస్తున్నాయి. అటు వాహనదారులకు కూడా ముఖ్యమైన అలర్ట్. ఇదైతే ఏంటంటే హజ్రత్ అలీ వర్ధంతి ఊరేగింపు సందర్భంగా నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఈ ఊరేగింపు చార్మినార్ నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చార్కమాన్ ఇక వివిధ ప్రాంతాలకు సంబంధించి అయితే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. మొత్తానికి విద్యార్థులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే